సో గైస్ ఈ వీడియోలో మనం కొన్ని స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 4 స్టాక్స్ అనమాట కంటిన్యూస్గా గ్రో అవుతున్నాయి. ఒక 25 నుంచి 30% రిటర్న్స్ అనేది ఈ స్టాక్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ స్టాక్స్ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవాలి, స్టాప్ లాసెస్ ఎంత మెయింటైన్ చేయాలో మనం డిస్కస్ అనేది చేద్దాం. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి కళ్యాణ్ జ్యువెలర్స్ ఫ్రెండ్స్. సో కళ్యాణ్ జ్యువెలర్స్ మనం ఆల్మోస్ట్ 150 లెవెల్స్ దగ్గరే మనం ఈ స్టాక్ గురించి చెప్పుకున్నాం. కంటిన్యూస్గా ర్యాలీ అయింది. ప్రస్తుతం 225 లెవెల్స్ కూడా ఈరోజు టచ్ చేసింది అనమాట. ఇంకా కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ చాలామంది అడుగుతున్నారు కళ్యాణ్ జ్యువెలర్స్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఇంకా అప్ ట్రెండ్ మనకి ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. కొంచెం స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. 200 నుంచి 220 లెవెల్స్ మధ్యలో మనం యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో మనం మినిమం టు మినిమం 250 ఫస్ట్ టార్గెట్, 280 సెకండ్ టార్గెట్, 300 థర్డ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒక 25% దాకా కూడా మనం స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విత్ ఇన్ 1 to 2 months పీరియడ్లో 175 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట కళ్యాణ్ జ్యువెలర్స్. అబ్జర్వ్ చేయండి, కొంత షార్ప్ ర్యాలీ అయింది కాబట్టి ఈ రీజన్లో 200 నుంచి 220 రీజన్ మధ్యలో బై చేయడానికి ట్రై చేయండి. మినిమం 250 మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 280 300 లెవెల్స్ దాకా కూడా మనం సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్స్ కింద 175 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. 1 to 2 months హోల్డింగ్లో మినిమం టు మినిమం మనం 25% రిటర్న్స్ ఈ స్టాక్ నుంచి ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి హెచ్బిఎల్ పవర్ ఫ్రెండ్స్. సో హెచ్బిఎల్ పవర్ కూడా మనం ఆల్మోస్ట్ 140 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే ఈ స్టాక్ గురించి డిస్కస్ చేస్తాం. మేము కూడా షార్ట్ టర్మ్కి ఇచ్చి హోల్డ్ చేస్తున్నాం అనమాట. చాలా మంచి ప్రాఫిట్ అనేది ఈ పర్టికులర్ స్టాక్ ఇచ్చింది. సో ఇంకా కూడా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. కంప్లీట్గా పాజిటివ్ ట్రెండ్లో అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం 244 రూపీస్ దగ్గర స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. చాలామంది అడుగుతున్నారు హెచ్బిఎల్ పవర్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో అబ్జర్వ్ చేయండి, 225 నుంచి 235 ఈ రీజన్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. లేదు రేపు కొంత పాజిటివ్గా ఉన్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. మినిమం ఫస్ట్ టార్గెట్ 260, సెకండ్ టార్గెట్ 280 అప్ టు 300 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి 200 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా కొంత మంచి రిటర్న్స్ విత్ ఇన్ 1 to 2 monthsలో ఇచ్చే ఛాన్స్ ఉంది. మనం అప్ టు 300 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనకి స్క్రీన్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. ఈరోజు మేము ఈక్విటీ ఇంట్రాడే ఈ పర్టికులర్ స్టాక్లో కూడా చేసాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే సో మనం ఈక్విటీ ఇంట్రాడే కానివ్వండి, ఆప్షన్స్ కానివ్వండి ఇస్తుంటాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో కింద వాట్సాప్ నెంబర్స్ కూడా దానికి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి 340 రూపీస్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, 325 పైన సస్టైన్ అయితే కనుక మనం ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మినిమం టు మినిమం 360 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 380 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ టు 400 లెవెల్స్ దాకా మనం స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కంప్లీట్ అప్ ట్రెండ్ ఉంది. సో ఇది ఏంటంటే కంటిన్యూస్ మూవ్మెంట్ అయ్యే స్టాక్ కాదనమాట. స్లోగా మూవ్ అయ్యి అప్ టు 400 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 295 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 325 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 360 380 400 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట. సో స్వింగ్ ట్రేడింగ్ కోసం. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి VBL ఫ్రెండ్స్. సో VBL చాలామంది అడుగుతున్నారు, లాస్ట్ 3 days బట్టి చాలా బాగా ర్యాలీ ఇస్తుంది కదా, ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈరోజే ఈ పర్టికులర్ స్టాక్ అనేది రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయింది ఫ్రెండ్స్. సో 1 day బ్రేక్ అయిన వెంటనే ఇన్వెస్ట్ చేయకుండా 1 day అబ్జర్వ్ చేసి కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక బ్రేక్అవుట్ సస్టైన్ అయిందా మనకు తెలుస్తుంది. మన డైరెక్షన్లో ట్రేడ్ వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈరోజే బ్రేక్ అయింది కాబట్టి రేపు అబ్జర్వ్ చేయండి, 875 పైన సస్టైన్ అయితే కనుక మినిమం టు మినిమం మనం 925 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే సెకండ్ టార్గెట్ 950, థర్డ్ టార్గెట్ 1000 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి సో VBL అనమాట. సో ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 1250 లెవెల్స్ దాకా కూడా విత్ ఇన్ 2 months పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బట్ ఈ లెవెల్స్ సస్టైన్ అవునాయండి. రేపు అబ్జర్వ్ చేయండి, 875 అబోవ్ సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట VBL. సో ఇవన్నమాట 4 స్టాక్స్ ఏవైతే కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉన్నాయి. అలాగే ఇంకా కూడా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్. సో చాలామంది సో స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ ఒక 1 to 2 months హోల్డింగ్ కోసం చెప్పమన్నారు అనమాట. వీక్లీ కాకుండా 1 to 2 months హోల్డింగ్ కోసం చెప్పమన్నారు. అందుకే వీడియో చేయడం జరిగింది. సో ఇవి మంచి ర్యాలీ ఇస్తున్నాయి. ఇంకా కూడా ఫర్దర్గా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. ఫస్ట్ వన్ కళ్యాణ్ జ్యువెలర్స్, సెకండ్ వన్ హెచ్బిఎల్ పవర్, థర్డ్ వన్ స్క్రీన్, ఫోర్త్ వన్ వచ్చేసరికి VBL ఫ్రెండ్స్. సో ఈ 4 స్టాక్స్ కూడా కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉన్నాయి. ఇంకా మనకి ఫర్దర్గా వెళ్ళి అప్ టు 25 నుంచి 30% రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్
సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా మేము నిఫ్టీలో ఆల్మోస్ట్ 35% తీసుకున్నాం అనమాట రిటర్న్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీలో క్లోజ్ చేయమన్నాం ట్రేడ్ 180 అబోవ్ సస్టైన్ అయితే ఒక పొజిషన్ తీసుకున్నాం అనమాట. సో అది కూడా బాగా వెళ్ళింది ఆఫ్టర్నూన్ సెషన్లో. అలాగే ఈక్విటీలో కూడా చాలా మంచి రిటర్న్స్ అనేవి తీసుకున్నాం, 4 to 5% అన్నిట్లో కూడా మేము తీసుకున్నాం అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వచ్చు. ఈరోజు కూడా నేను ట్రేడ్ చేశాను. సో 43,800 సిఈ ఆల్మోస్ట్ 9,000 రూపీస్ దాకా కూడా ప్రాఫిట్ ఎర్న్ చేశారు అనమాట. సో 19,300 సిఈ కూడా ఇచ్చాం. ఆల్మోస్ట్ దీంట్లో 35% దాకా కూడా ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసాం. ఓవరాల్గా 16,000 రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్ ఎర్న్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఏదైతే మీకు నేను పర్సనల్గా ట్రేడ్ చేస్తానో సేమ్ అవే పొజిషన్స్ మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంచి ప్రాఫిట్స్ అనేది ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.